రేపు కమిటీ నిర్ణయించిన కమిషన్ మేరకు ఆస్తుల వేలానికి ఎంఎస్టీసీ అనే సంస్థ ముందుకొచ్చింది. దీంతో సోమవారం కోర్టుకు హాజరు కావాలని ఎంఎస్టీసీ ప్రతినిధులను ఆదేశించింది. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, అగ్రిగోల్డ్ ఆస్తుల వ్యవహారానికి సంబంధించి కూడా హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. సాఫీగా సాగుతున్న విచారణ సంబంధించి కూడా అగ్రిగోల్డ్ ఏజెన్సీ ఏదైతే ఆ ఆస్తులను మదింపు చేపట్టి కూడా వేలాన్ని పెట్టాల్సినటువంటి C1 ఏజెన్సీ ఒక మెలిక పెట్టింది. ఆ మెలిక ప్రస్తుతం మరొకసారి ఈ యొక్క కేసు విచారణను కొంచెం తగ్గించినట్టుగా తెలుస్తుంది. దీన్ని కేవలం అగ్రిగోల్డ్ కంపెనీ ఆ యొక్క సంస్థను ప్రభావితం చేసిందన్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈరోజు హైకోర్టు ఎలాంటి వాదనలు జరిపాయి, దీనిపై కూడా హైకోర్టు చాలా ఘాటుగా స్పందించింది. ఆ C1 ఏజెన్సీ కంపెనీతో పాటు అగ్రిగోల్డ్ సంస్థలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడింది. దీనికి సంబంధించి ఎలాంటి వాదనలు హైకోర్టులో జరిగాయి, దీనికి సంబంధించి కొంతమంది బాధితున్నారు. సార్ చెప్పండి, అంటే ఈరోజు చూసాం C1 ఏజెన్సీ మొదటి నుంచి కూడా మదింపు చేపడతాం, మేమే అంతా ముందు చేస్తామని చెప్పిన సంస్థ ఈరోజు 0.5% ఇస్తే తప్ప ముందుకు సాగమని చెప్పిన పరిస్థితుల్లో మీరు అంటే దీని ఉద్దేశం ఏంటి? మేము అనుకోవడం ఏంటంటే దీని వెనుక ప్రధానంగా అగ్రిగోల్డ్కు సంబంధించినటువంటి ఏదైతే కంపెనీ యాజమాన్యం ఉందో వారు ఈ C1 ఇండియా కంపెనీని ప్రభావితం చేసినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా C1 ఇండియా కంపెనీ మరి కోర్టు ఆంక్షల మేరకు, కోర్టు నిబంధనల మేరకు, కమిటీ నిబంధనల మేరకు పనిచేస్తామని చెప్పేసి అఫిడవిట్ సబ్మిట్ చేశారు కోర్టుకి. మరి ఆ నిబంధనలోనూ భాగంగా మరి ఈ కమిషన్ కూడా మరి నిర్ధారించడం జరిగింది. సో ఈరోజు సడన్గా వచ్చేసి 0.5% అయితేనే మేము చేయగలుగుతాం, 0.2% అయితే చేయలేమన్నటువంటి ఒక నిర్ద్వందంగా ప్రకటించడాన్ని జడ్జి గారు చాలా సీరియస్గా మరి ఆగ్రహంతో మరి ఇది కొన్ని లక్షల మందికి సంబంధించినటువంటి కష్టార్జితమైనటువంటి సొమ్ము, ఇది బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీద వర్గాలకు సంబంధించినటువంటి కష్టార్జితం, ఇది వారి సొమ్మును మీరు ఏ రకంగా ఇంత కమిషన్ అడుగుతారని చెప్పేసి వారి మీద ఒకంత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరి దాని కనుక ఒప్పుకోకపోతే కలకత్తాకు సంబంధించినటువంటి ఎంఎస్టీసీ అని చెప్పేసి ఒక ప్రభుత్వ రంగ సంస్థ ముందుకొచ్చింది. సేమ్ C1 ఇండియాకు సంబంధించినటువంటి కమిషన్ ఏదైతే ఉందో అంతకంటే తక్కువకు మేము ఈ వేలం ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసి మేము ఆ కోర్టు అకౌంట్లో డబ్బులు జమ చేసి ఇస్తామని చెప్పేసి ఎంఎస్టీసీ ప్రభుత్వ రంగ సంస్థ కలకత్తాకు చెందింది ముందుకొచ్చింది. సో ఆ కంపెనీని స్వాగతించారు జడ్జి గారు. మరి సోమవారం నాడు వారిని కూడా కోర్టుకు హాజరు కమ్మన్నారు. బినామీ ఆస్తుల లిస్ట్ ఏదైతే ఉందో ఎవరైతే అగ్రిగోల్డ్ కంపెనీ చైర్మన్ వెంకట్రామారావు అవ్వాసు వారి సోదరులు ఎవరైతే ఉన్నారో సీతారాం అవ్వాసు కావచ్చు, కుమార్ అవ్వాసు కావచ్చు, లేదంటే ప్రసాద్ అవ్వాసు కావచ్చు, వారి భార్య కావచ్చు, లేదంటే వారి సోదరుల భార్యలు, ఒకటో భార్య, రెండో భార్య, వాళ్ళ అసిస్టెంట్, తర్వాత వాళ్ళ కార్పెంటరు, ఇట్లా వారి పేర్ల మీద ఉన్నటువంటి బినామీ ఆస్తుల్ని కొన్ని వేల కోట్ల రూపాయలు, అంటే దాదాపు 2,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని మేము కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. సో ఆ లిస్ట్ కనుక, ఆ చిట్టా కనుక బయటకు వస్తే అనవసరంగా పబ్లిక్లో పూర్తిగా వాళ్ళకు మరి ఇదవుతుందని అన్న ఉద్దేశంతో మీడియాని కట్టడి చేయాలి, మీడియా గొంతును నొక్కేయాలన్నటువంటి ఉద్దేశంతో వారి మీడియాలో ప్రసారాలు చేయకూడదని చెప్పేసి ఈరోజు కోర్టుకు వారి అడ్వకేట్ ద్వారా తెలపడం జరిగింది. ఏదేమైనా మీడియా గొంతును నొక్కేయడం అనేది ఒక డెమోక్రసీని, ప్రజాస్వామ్యాన్ని అణిచివేయడమే అని చెప్పేసి మేము ఈరోజు చెప్తున్నాం. ఏదో వాయిదా పడిపోయింది కాబట్టి లేట్ అయిపోయింది అనేటువంటి భావనకు పోయి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు జరిగినటువంటి విషయం ఏంటంటే గ్రౌండ్ మొత్తం C1 కంపెనీ వేలానికి గ్రౌండ్ మొత్తం రెడీ చేసుకుంది. 1వ తేదీ నుంచి వేలం వేయడానికి కూడా C1 కంపెనీ సిద్ధమైనప్పటికి కూడా యాజమాన్యం వెనకాల నుండి నడిపిస్తున్నటువంటి కంపెనీ కాబట్టి ఒక చిన్న తిరకాసి కొంత టైంని తాసారం చేయడం కోసం ఒక మెలికిని ఈ పర్సంటేజ్ దగ్గర పెట్టడం జరిగింది. ఆ కోణంలో వాస్తవంగా ఈరోజు మేము కోర్టులో ఉన్నప్పుడు సంతోషపడ్డ విషయం ఏంటంటే జడ్జి గారు మాట్లాడుతున్న తీరు, ఇది సామాన్య ప్రజలకు సంబంధించినటువంటి డబ్బు, వాళ్ళ కష్టార్జితకు సంబంధించిన డబ్బు, కాస్త మానవత్వంతో అందరూ ఆలోచన చేయండి. ఆఖరికి కోర్టు కంపెనీ తరఫున లాయర్ గారు కూడా మీరు కూడా ఆ కోణంలో ఆలోచన చేయండి, ముందు వాళ్ళకి న్యాయం జరగాలని దాని మీద మేము కూడా చెప్తున్నాము. మొత్తం కస్టమర్లకు డబ్బులు పోయిన తర్వాత మిగిలితే యాజమాన్యం దగ్గర నుంచి మీరు అడిగిన దానికంటే ఎక్కువ పీయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము, మీరు దాన్ని ఆలోచన చేయమని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో C1 కంపెనీ వాడు నాకు సోమవారం దాకా టైం కావాలి అని చెప్పిన మీదట సీరియస్గా జడ్జి గారు ఏం చెప్పారంటే, నువ్వు సోమవారం నాటికి డెసిషన్ తీసుకోగలిగితే ఓకే, లేనప్పుడు నువ్వు డ్రాప్అవుట్ అయిపో, వేరే కంపెనీ వాళ్ళైనా నేను పిలిచి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తానంటూ అక్కడ ఉన్నటువంటి కోర్టులో ఉన్నటువంటి వాళ్ళని వేరే కంపెనీ చూడమన్నప్పుడు ఆ కోర్టులో ఉన్నటువంటి సదరు లాయర్ గారు ఒక ఆయన వేరే కంపెనీ రెడీగా ఉందని ఎంఎస్టీసీ అనేటువంటి కంపెనీ రెడీగా ఉంది, ఇదైతే ఇంకా కూడా వాళ్ళకంటే తక్కువగా కూడా వేయడానికి సిద్ధంగా ఉందన్నప్పుడు ఖచ్చితంగా సోమవారం నాడు వాళ్ళని కూడా రమ్మంటం కూడా జరిగింది. కాబట్టి నేను విజ్ఞప్తి ఏంటంటే అయితే ఒక 6 రోజులు 7 రోజులు లేట్ అవ్వచ్చాము, కానీ జనవరిలో ఖచ్చితంగా ఆక్షన్ అనేది మొదలైంది కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. మొత్తం మీద ఏదైతే ఈ రోజు హైకోర్టులో అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించినటువంటి C1 ఏజెన్సీ ఆబ్జెక్షన్ కావచ్చు, లేదంటే మీడియాను నిర్వహించే ప్రయత్నం చేయమని హైకోర్టు న్యాయస్థానాన్ని అగ్రిగోల్డ్ కోరిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా కోర్టు ఆ అంశాల దృష్టికి పోకుండా కూడా మరొక కొత్త ఎంఎస్టీసీ అనేటువంటి ఒక
ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఒక C1 ఏజెన్సీ ముందుకు రాకుంటే తామే అగ్రిగోల్డ్ ఆస్తుల మదింపు చేపడతామని కూడా చెప్పిన నేపథ్యంలో కూడా అగ్రిగోల్డ్ బాధితులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తారు. మరోపక్క హైకోర్టు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. C1 ఏజెన్సీ 0.5% కమిషన్ ఏదైతే అడిగిందో అది ప్రజల నిరుపేద ప్రజలకు సంబంధించినటువంటి సొమ్ము కాబట్టి మీకు అంత ఇచ్చేందుకు సమంజసం కాదు. మీకు అగ్రి అయితే సోమవారం రండి, లేకుంటే మరొక ఏజెన్సీకి ఇస్తామని చెప్పిన నేపథ్యంలో కూడా అగ్రిగోల్డ్ బాధితులంతా కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి. ఓ టు స్టూడియో.